ఈ ఆలయం సుమారు 1500 సంవత్సరాల పురాతనమైందిగా. చొట్టనిక్కర దేవి ఆలయం యొక్క పూర్తి చరిత్రను తెలుసుకోవడానికి ఈ వీడియోను చూడండి. ఈ ప్రాంతం ఒకప్పుడు సాంద్రమైన అరణ్యంగా ఉండేది. ఇక్కడ కన్నప్పన్ అనే గిరిజనుడు తన కుమార్తెతో నివసించేవాడు. అతను మహాకాళి దేవిని భక్తితో పూజించేవాడు మరియు ప్రతి శుక్రవారం ఒక దూడను బలి ఇస్తూ ఉండేవాడు. ఒకసారి అతను దూడను బలి ఇవ్వడానికి సిద్ధమవుతున్నప్పుడు అతని కుమార్తె పావిజం అతన్ని ఆపి దూడను విడిచిపెట్టమని వేడుకుంది. తండ్రి తన కుమార్తెపై ఉన్న ప్రేమతో దూడను విడిచిపెట్టాడు. కొద్ది రోజుల తరువాత పావిజం సర్పదశనంతో మరణించింది. కన్నప్పన్ తన కుమార్తెను దహనం చేయడానికి సిద్ధమయ్యాడు, కాని ఆమె శరీరం అదృశ్యమైంది. ఒక పూజారి అతనికి ఇది దైవిక శిక్ష అని ఎందుకంటే కన్నప్పన్ దూడలను వారి తల్లుల నుండి బలవంతంగా తీసుకుని బలి ఇస్తూ ఉండేవాడు. ఈ సంఘటన కన్నప్పన్ తన పాపాలను పరిహరించుకోవడానికి దేవిని ఆరాధించాడు. ఈ ఆలయంలో దేవి భగవతి 3 రూపాలలో పూజించబడుతుంది. ఉదయం మహాసరస్వతి తెలుపు వస్త్రధారణతో, మధ్యాహ్నం మహాలక్ష్మి ఎరుపు వస్త్రధారణతో, సాయంత్రం నీలం వస్త్రధారణతో. ఈ విధంగా భక్తులు దేవిని 3 భిన్న రూపాలలో దర్శించుకుంటారు. చొట్టనిక్కర దేవి ఆలయం భక్తులకు మానసిక మరియు శారీరక రోగాల నుండి విముక్తి కలిగించే పవిత్ర స్థలంగా ప్రసిద్ధి చెందింది. ప్రతిరోజు సాయంత్రం మహాకాళిని ఆహ్వానించే గురుతి పూజ నిర్వహించబడుతుంది. ఇది భక్తులలో విశేషమైన భక్తిని కలిగిస్తుంది. ఈ ఆలయం కేరళలోని ప్రముఖ దేవాలయాలలో ఒకటిగా ప్రసిద్ధి చెందింది మరియు ప్రతి సంవత్సరం వేలాది భక్తులు ఇక్కడికి విచ్చేస్తున్నారు. దేవి భగవతి యొక్క దయ మరియు కరుణను పొందడానికి భక్తులు ఈ ఆలయాన్ని సందర్శిస్తారు. ఈ ఆలయంలో భగవతిని 3 భిన్న రూపాలలో పూజిస్తారు. 1. మహాసరస్వతి తెలుపు వస్త్రధారణతో. 2. మధ్యాహ్నం మహాలక్ష్మి ఎరుపు వస్త్రధారణతో. 3. సాయంత్రం మహాకాళి నీలం వస్త్రధారణతో. భక్తులు ఈ 3 రూపాలను దర్శించుకోవడం ద్వారా తమ కోరికలను తీర్చుకుంటారని నమ్ముతారు. ఈ ఆలయం మానసిక మరియు శారీరక రోగాల నివారణకు ప్రసిద్ధి చెందింది. ప్రత్యేకంగా ప్రతి సాయంత్రం నిర్వహించే గురుతి పూజ మహాకాళికి. ఈ పూజ భక్తులలో విశేషమైన భక్తి మరియు శ్రద్ధను కలిగిస్తుంది. చొట్టనిక్కర భగవతి ఆలయం కేవలం కేరళలోనే కాకుండా దేశవ్యాప్తంగా భక్తుల మధ్య ఎంతో ప్రాచుర్యం పొందింది. భగవతి అమ్మ దయ మరియు కరుణను పొందేందుకు వేలాది మంది భక్తులు ప్రతి సంవత్సరం ఈ ఆలయాన్ని సందర్శిస్తారు. ఈ ఆలయం కేవలం ఆధ్యాత్మిక ప్రదేశమే కాదు, కేరళ సంస్కృతి సంప్రదాయాల గర్వకారణంగా నిలిచింది. ఇది శబరిమల అయ్యప్ప స్వామి యాత్రలో ముఖ్యమైన భాగంగా భావించబడుతుంది. భక్తులు శబరిమల యాత్రకు వెళ్లే ముందు భగవతి అమ్మ ఆలయాన్ని సందర్శించడం అనేది ఆనవాయితీగా ఉంది. శబరిమల అయ్యప్ప స్వామిని దర్శించడానికి వెళ్లే భక్తులు ముందుగా భగవతి అమ్మ ఆలయాన్ని సందర్శించి అమ్మవారిని ఆరాధిస్తారు. ఇది యాత్రలోని ముఖ్యమైన భాగం. భగవతి అమ్మను దర్శించడం ద్వారా యాత్రికులు శారీరక మరియు ఆధ్యాత్మిక శక్తిని పొందుతారని నమ్మకం. అయ్యప్ప స్వామి యాత్ర ప్రారంభించడానికి ముందు భక్తులు భగవతి అమ్మను దర్శించి మాలధారణ చేస్తారు. భగవతి అమ్మ ఆలయాన్ని సందర్శించడం ద్వారా భక్తులు తమ యాత్రను పవిత్రంగా భావిస్తారు. భగవతి అమ్మ ఆశీర్వాదంతో యాత్ర సాఫల్యంగా పూర్తవుతుందని భక్తుల నమ్మకం. భగవతి అమ్మ ఆలయంలో ప్రతిరోజు సాయంత్రం నిర్వహించే గురుతి పూజ భక్తుల మానసిక మరియు శారీరక సమస్యలను తొలగించడానికి ప్రసిద్ధి చెందింది. ఇది అయ్యప్ప స్వామి భక్తుల కోసం ప్రత్యేకంగా ప్రాముఖ్యత పొందింది. భగవతి అమ్మ ఆలయం మరియు శబరిమల అయ్యప్ప స్వామి యాత్ర ఒకదానికొకటి సంబంధించాయి. భక్తులు అమ్మవారిని దర్శించుకుని అయ్యప్ప స్వామి యాత్ర ప్రారంభించడం ద్వారా తమ ఆధ్యాత్మిక ప్రయాణాన్ని మరింత సమర్థవంతంగా పూర్తి చేస్తారు. ఈ విధంగా భగవతి అమ్మ ఆలయం అయ్యప్ప స్వామి యాత్రలో ఒక ముఖ్యమైన ఆధ్యాత్మిక కేంద్రంగా నిలుస్తోంది. ఈ ఆలయంలో పట్టాసులు పేల్చడం ప్రత్యేక ఆచారంగా ఉంది. ఈ సంప్రదాయం పండుగల సమయంలో లేదా ప్రత్యేక సందర్భాలలో దేవికి గౌరవం చూపించడానికి నిర్వహించబడుతుంది. పట్టాసులు పేల్చడం ద్వారా భక్తులు తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తారు. ఇది దేవతకు సమర్పణగా భావించబడుతుంది. పట్టాసుల శబ్దం దుష్టశక్తులను దూరం చేయడానికి ఉపయోగపడుతుందని భక్తుల నమ్మకం. భగవతి అమ్మకు సంబంధించిన పండుగల సమయంలో పట్టాసులు పేల్చడం ఆనందం మరియు భక్తి వ్యక్తీకరణగా జరుగుతుంది. పూజా విధానం. 1. స్నానం. పూజకు ముందు శరీర శుద్ధి కోసం స్నానం చేయాలి. 2. ఆలయ ప్రవేశం. ఆలయంలోకి ప్రవేశించే ముందు పాదాలను శుభ్రం చేసుకోవాలి. 3. ప్రణామం. దేవి ముందు నమస్కారం చేయాలి. 4. ప్రార్థన. భగవతి అమ్మకు మనసారా ప్రార్థన చేయాలి. 5. నైవేద్యం. దేవికి నైవేద్యం సమర్పించాలి. 6. దీపారాధన. దీపం వెలిగించి
ఆరతి చేయాలి. 7. ప్రదక్షిణం. దేవి ఆలయం చుట్టూ ప్రదక్షిణం చేయాలి. 8. ప్రసాదం. పూజ అనంతరం ప్రసాదం స్వీకరించాలి. ఈ విధంగా పూజ నిర్వహించడం ద్వారా భక్తులు భగవతి అమ్మ అనుగ్రహాన్ని ఈ ఆలయ చరిత్ర అనేక శతాబ్దాల క్రితం ప్రారంభమైంది. భగవతి అమ్మను గ్రామ దేవతగా గ్రామస్తులు ఆమెను పూజించేవారు. పురాణ కథనాల ప్రకారం ఈ ప్రాంతానికి చెందిన రాజులు లేదా స్థానిక నాయకులు ఈ ఆలయాన్ని నిర్మించారని నమ్మకం. ఆలయ శిల్పాలు మరియు శిలా శాసనాలు ఆలయ పురాతనతను నిరూపిస్తాయి. భగవతి అమ్మ భక్తుల కోరికలను తీర్చే దేవతగా ప్రసిద్ధి చెందింది. ప్రత్యేకంగా సాహసపరులైన అయ్యప్ప స్వామి భక్తులు ఈ ఆలయానికి తరచుగా సందర్శిస్తారు. ప్రతి సంవత్సరం ఆలయంలో భారీ ఉత్సవాలు నిర్వహిస్తారు. ఈ ఉత్సవాలు ఆలయ చరిత్రను ప్రతిబింబిస్తాయి. భగవతి అమ్మకు రోజువారీ పూజలు నిర్వహించబడతాయి. ప్రత్యేక పూజలు నవరాత్రుల సమయంలో మరియు ఇతర శుభ రోజుల్లో జరుగుతాయి. ఈ ఆలయం భక్తుల ఆధ్యాత్మికతకు, ఆరాధనకు ఒక ముఖ్య కేంద్రంగా నిలుస్తోంది. మీకు ఈ వీడియో నచ్చితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియోకు లైక్ చేయడం మర్చిపోవద్దు.